వ్యాప్తంగా 7 ప్రాజెక్టులు కట్టారు. 7 ప్రాజెక్టుల ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందనుకుంటే కాల్వలు పూర్తి కాక అనేక పంటలు ఎండిపోయిన పరిస్థితి. పోయినసారి కనీసం చెరువులు నింపైనా కొంత పంటలు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి అధికారులు మొత్తమే పట్టించుకోకపోవడంతో అనేక జిల్లాల్లో అనేక మండలాల్లో ఇప్పటికే పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయి రైతన్నలు కూడా అటు ప్రభుత్వ సాయం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందించడానికి రాబోయే రోజుల్లో రైతులు ఆదుకోకపోతే మేము పోరాటం చేస్తామని చెప్పి ముందుకొచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే 7 ప్రాజెక్టులు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మీకు ఎటువంటి ఉపశమనం కలుగుతుంది? నీళ్లు వస్తున్నాయా పంటలకు, లేవా? అసలు ఏంది పరిస్థితి? ప్రాజెక్టులు కట్టక ముందు తీసిన కాలువలు మాత్రమే ఇప్పుడు నీళ్లు వారుతున్నాయి. కొన్ని మండలాలకు అంటే సగం మండలాలకు నీళ్లు ఇవ్వడం లేదు. మిగతా మండలాల్లో రాజకీయ నాయకులు ఎక్కడైతే జాగాలుగా ఉన్నారో అక్కడ రాగానే కాలువలు ఆపిర్రు. దాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇస్తేనే మా చెరువులు నిండితే ఇప్పటివరకు ఏ చెరువు నింపింది లేదు. ఒక 2 మండలాలు మాత్రమే నిండినాయి. మిగతా 24 మండలాలు అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా మిడిదోటి మండలము మరియు కొండబాగ మండలము, సిద్దిపేట రూరల్ మండలము, చిన్నకోడూరు మండలం, ఈ 4 మండలాల్లో అయితే చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మేము. ఎందుకంటే ఎక్కడా నీళ్లు లేవు, పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోతున్నాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఆపింది. పోనీ ఆ ప్రభుత్వాన్ని కర్రగాల్చి వాతపెట్టి మా రైతులు దించారు. ఈ ప్రభుత్వం అన్న చేస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో ఉంది. తక్షణ ఉపశమనం ఏం కలగాలి? వెంబడే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? వెంటనే ఈ కాలువలను, అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తి చేసి మా చెరువులు నింపడం వల్ల మా పొలాలు వారతాయని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఎటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? చిన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందండి. పెద్ద రైతులు బోల్ వేసుకునే స్థితిలో ఉన్నారు, వాళ్ళు వారించుకునే స్థితిలో ఉన్నారు. చిన్నకారు రైతు 1 ఎకరము, అరెకరం వేసుకున్న రైతు ఇలా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. వారు పూర్తిగా బాధలో ఉన్నారు. రైతు ఆత్మహత్యలు జరగొద్దు అంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ కాలువల ద్వారా నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంటలకు సంబంధించి ఇప్పటికే వడగళ్ల వాన కురిసి అనేక మంది రైతులు కొంతమంది పంటలు ఖరాబైన పరిస్థితి కనిపిస్తుంది. దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట రూరల్ మండలం, నారాయణరావుపేట మండలంలో పూర్తిగా రాలిపోవడం జరిగింది. ఆ రైతులు కన్నీటి పర్యంతం అవుతారు అక్కడికి వెళ్తే. ఎందుకంటే మేము 6 కాలం పంట పండించి కాలువల ద్వారా నీళ్లను మరియు బావుల ద్వారా, బోల ద్వారా పారించుకుని 24 గంటలు బావి దగ్గరే ఉండి పారించామండి. ఏం లేకుండా రాలిపోయినాయి. మా పరిస్థితి ఏందని వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు భరోసా కల్పించి మేము ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఒక వైఖరి స్పష్టం చేసింది. దానిపైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మీ స్పందన ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వము, ఇప్పుడున్న మంత్రులు తలా ఒక మాట మాట్లాడుతున్నారని ఏ మంత్రి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదు. ఫస్ట్ ఇచ్చిన జీవోలనేమో 2 లక్షల పైన వారికి ఇస్తామని ఫస్ట్ ఇచ్చిన జీవోలో పెట్టారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది గవర్నమెంట్. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటున్నామంటే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మేము 2 లక్షల వరకు చేస్తామన్నామండి, చేసినాము అంటే 2 లక్షల పైన కూడా చేస్తామని చెప్పింది మీరే సార్. మళ్ళీ ఇప్పుడు 2 లక్షల వరకే చేస్తామని అంటున్నారు. మీరు మాట మారిస్తే మా రైతులు కూడా రెడీగా ఉన్నారు. మీకు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కర్రుగాల్చి వాతపెట్టడానికి మేము రెడీ ఉన్నాం. ఇప్పటికైనా మీరు 2 లక్షల పైన ఉన్నవారికి మీది మిత్తి రైతులే కట్టుకుంటారు. 2 లక్షల వరకు మీరు రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే మేము ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసులు ముట్టడి రెడీగా ఉన్నాం. మీరు ఏ ఇష్యూతో ఇక్కడ దాకా వచ్చారు? అసలు ఏంది పరిస్థితి ఈ మండలాల్లో, గ్రామాల్లో? ముఖ్యంగా ఇప్పుడు రైతాంగం అంతా అయోమయంలో ఉంది. ముఖ్యంగా ఈ సాగునీటి ఎద్దడి ప్లస్ నిన్న కురిసినటువంటి వడగండ్ల వాన నష్టానికి రైతులంతా చాలా బాధగా ఉన్నారు. దాని గురించి కలెక్టర్కు మెమోరాండం ఇద్దామని వచ్చాం. అంటే ఏం కావాలి మీకు? తక్షణ సహాయం ఏం కావాలి? నష్టపరిహారం కావాలండి. నష్టపరిహారం కావాలి. అసంపూర్తిగా ఉన్న కాలువలు పూర్తి చేయాలి. వాటి ద్వారా నీరు అందించాలి. ఆ బోర్లు వేసుకున్న ఒక్కొక్క బోర్కు 1,00,000 రూపాయలు అవుతున్నాయి. ఒక్కొక్క రైతు 2 బోర్లు వేసినా 2 లక్షల రూపాయలు అవుతున్నాయి. అసలు పంట అంతా కొడితే ఆయనకు 1,00,000 రూపాయలు కూడా రాదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న వాళ్లకు రైతులను వెంటనే ఆదుకోవాలి. ఈ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి అనేది ఇద్దామని వచ్చినాం. మండలంలో కానీ గ్రామంలో ఎటువంటి పరిస్థితి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే, పోయినసారి వర్షాకాలంలో రైతు బంధు ఇవ్వలేదు. ఆ రకంగా రైతు బంధు అది క్లోజప్ అయిపోయింది. ఇప్పుడు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇప్పుడు కూడా వర్షాకాలం మళ్ళీ వచ్చే దరిదాపులలో ఉన్నది. ఈసారి కూడా రైతు బంధు పూర్తిగా కాలేదు ఇంతవరకు. దానికన్నా ఇచ్చేసి 15,000 ఇస్తా అన్నది 12,000 అన్నారు. 12,000కు కుదించిన ఆ డబ్బులు కూడా ఇంతవరకు ఏ రైతు కూడా చక్కగా పైసలు పడడం లేదు. దయచేసి ఈ రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులు ఎంతోమంది త్యాగం చేసి వాళ్ళ భూములు ఇస్తేనే ప్రాజెక్టులు కట్టారు. మొత్తానికి 7 ప్రాజెక్టులు పూర్తి చేసినాం. కానీ ఇక్కడ రైతాంగానికి మాత్రము న్యాయం జరగడం లేదు. రైతులు ఏదైతే
కళలు కానీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ప్రభుత్వానికి సహకరించారో ఆ కళలు సాకారం కావడం లేదు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పంట పొలాలకు రావడం లేదు. ఆ కారణంగానే ఈసారి అదేవిధంగా కాలువలు పూర్తి కాకపోవడంతో చెరువులు నింపకపోవడం కారణంగానే భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సుమారుగా 70% పంటలు 60% పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రైతులు అగమ్యగోచరంగా రోడ్డున పడే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఆత్మహత్యలు ఆపాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ పంట నష్టం కాలువల ద్వారా నీళ్లు రాకుండా పంట ఎండిపోయిన ఆ రైతులను గుర్తించి ఖచ్చితంగా తక్షణ సాయం చేయాలి. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కాలువలు పూర్తి చేసి ప్రతి రైతుకు ప్రతి చివరి ఆయకట్టు వరకు వాటర్ ఇచ్చే విధంగా నీళ్లు ఇచ్చే విధంగా ఆ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఆ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అదేవిధంగా రైతు భరోసా కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులమంతా ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ